అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పిఎస్ నారాయణ గారు రచించిన ఒక ఇంటి భాగోతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అయితే నీ నిర్ణయం మారదన్నమాట. ఈ విషయంలో నా ఉద్దేశం ఏమిటో నేను చాలా స్పష్టంగా చెప్పాను. పదే పదే నన్ను రెచ్చగొట్టద్దు ఆ ప్రశ్న వేసి. ముందు భోజనం కానివ్వండి. అయితే నీకు భర్త అక్కర్లేదు, కూతురు అక్కర్లేదు, ఉద్యోగమే ప్రధానం అన్నమాట. నేనేం ఊర్వశిని కాదు. ఆ పైన మా నాయన కోటీశ్వరుడు కాదు. అయినా నన్నే మీరు భారీగా ఎందుకు ఎన్నుకున్నారో మొదటి రాత్రే చెప్పారు. ఉద్యోగం ఒక కారణం అన్నానే గాని అదే కారణం అనలేదు కదా. పెద్దవాళ్లైతే పరమపదించారు అంటారు, చిన్నవాళ్లైతే చచ్చారు అంటారు. తేడా ఏముంది? పోలిక చాలా అసహ్యంగా ఉంది. నా మాటలే మీకు అసహ్యం, ఇక పోలికదంతా. అయితే ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటావు? సరేలే, ముందుది చెప్పు. పెరుగు వేస్తావా, మజ్జిగ పులుస్తుంటే లేచిపోమంటావా? మీరు ఏం చేసినా ఆనందమే. అదిగో పెరుగు గిన్నె. అంటే ఆ చేసేదేదో నేనే చెయ్యాలి గాని నువ్వు మాత్రం మనసు మార్చుకోనంటావు. వరంగల్ వెళ్లాల్సిందేనంటావు. మొగుడు మొద్దులు లేకుండా అక్కడ ఒంటరిగా పడి ఉండి ఉద్యోగం చేయక తప్పదంటావు. ఈ ప్రమోషన్ తీసుకుని వరంగల్ వెళ్లి చేరకపోతే ఇంకా 5 ఏళ్ల దాకా దాన్ని ఊసెద్దద్దన్నాడు మా రీజనల్ మేనేజరు. నా పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారో ఆలోచించండి. ఇవాళ వరంగల్ వెళ్లి ఆ బ్యాంక్లో ఆఫీసర్గా చేరితే రేపు ఏకంగా ఎండీనే అయిపోవచ్చనా నీ ఆశ? ఏమో, ఎవరు చెప్పగలరు? మా ఊళ్ళో మాకు పాలు పోసే గరిటయ్యా నేను చూస్తూ ఉండంగానే ఎమ్మెల్యే అయ్యాడు. ఆ పైన సంవత్సరం తిరగకుండా మినిస్టర్ అయ్యాడు. రేపొద్దున చీఫ్ మినిస్టర్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. మీరు ఎలాగో ఆఫీసర్ కాలేరు. నేనన్నా అయితే నా భార్య ఫలానా బ్యాంకులో ఆఫీసర్ని గర్వంగా చెప్పుకోవచ్చు కదా. నేనంటే ఎగతాళిగా ఉంది కదూ. అవునులే, నీది బ్యాంక్ ఉద్యోగం, నాది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం. అదేనండి స్వామి నేను చెబుతున్నది. మీ ప్లేస్లో నేనుండి నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవారు అని అడుగుతున్నాను. ఇంతకీ బెడ్రూమ్లో దుప్పట్లు మార్చమని అన్నాను, మార్చారా? 10 రోజులు అవుతోంది వేసి. కుళ్ళు కంపు కొడుతున్నాయి. ఇప్పుడే అన్నావు కదా నా ఉద్యోగమే కుళ్ళు కంపదని. హవ్వా, రంభలా ఉన్నావు అంటే వెనుకటికి ఎవతావు. ఇంద్రుడి సభలో డాన్సులు చేసేదానిలా కనబడుతున్నానా అని చీపురు కట్ట తిరగేసిందట. అలా ఉంది మీరు మాట్లాడటం. పోనీలండి గాని రేపు ప్రసూనది తిథుల ప్రకారం పుట్టినరోజు. రేపు చేద్దామంటారా? తారీఖుల ప్రకారం అయితే వచ్చే ఆదివారం వస్తుంది. ఎలాగూ సెలవే గనక వరంగల్ నుంచి వస్తాను. ఆ రోజు చేద్దామంటారా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు. అసలు ఈ గొడవంతా దేనికి? శుభ్రంగా మీరే వరంగల్కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే హాయిగా ఉంటుంది కదా. మా దగ్గర సంవత్సరానికి ఒకసారి ట్రాన్స్ఫర్ల సంగతి మాట్లాడరు. అబ్బా, ఎవరి కాళ్ళైనా పట్టుకొని చూడండి. నేనేం వసుదేవుడిని కాదు. అయితే నువ్వు రేపు ఇక్కడ రిలీవ్ అవ్వడం ఖాయం అంటావు. తప్పదు కదా మరి. ఉన్నది ఇంట్లో ముగ్గురమే అయినా చేసే గాడిద చాకరీ అంతా పెళ్ళాం అనబడే నాదే కదా. మీకే మగమహారాజులు. టింగురంగా అంటూ భోజనం కాగానే గుప్పడి మొక్కపడి నోట్లో కుమ్మరించుకొని క్యాన్సర్ వస్తుందిరా దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా గుప్పు గుప్పుమంటూ సిగరెట్టు తగలేస్తూ వాకిట్లో వాలు కుర్చీలో జారిగిల పడిపోతారు. ఇక ఆ పిల్లది సరే సరి. అదెక్కడ పెట్టావు, ఇదెక్కడ పెట్టావు అంటూ పొద్దున లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్నంతసేపు గజ్జల గుర్రల్లా ఎగిరి పట్టమే. ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంది కదే, దానికి టైం ఉండి చావటం లేదేమో వెతుక్కోవటానికి. పరాయిదేం కాదు కదా, శత్రువులా మాట్లాడుతున్నావు. సొంత కూతురు. అవును, ఇంతకీ నువ్వు ఆ వరంగల్లో ఏడిస్తే దాని సంగతి ఏమిటట మరి? ఏ గుప్పుడు బియ్యం ఉండి తగలేలేరా దానికి మీకు కలిపి? మళ్ళీ మాటకు ముందు ఆ నలుడి వంటల ముందు మీ ఆడవాళ్ల వంటలు బలాదూరు అంటారు. స్పాంజు ముక్కలు 4 తెచ్చి పడేవయ్యా మొగుడా అంటే ఇదిగో రేపు అదిగో రేపు అంటూ నెల రోజులు బట్టి కాలం గడిపేస్తున్నారు. ఈ డైనింగ్ టేబుల్ తుడిచి చావాలి అంటే పాత గుడ్డ ముక్కలు వెతుక్కు రావాలి. అయ్యయ్యో, ఆ స్కూటర్ డిక్కీలో ఉన్నాయే, కొని 3 రోజులయింది. అదండి మా వారి జ్ఞాపక శక్తి. కాస్త పొరపాటున ఏ రోజన్నా పప్పులో ఉప్పేయకపోతే చాలు, తిట్టిన తిట్టు తిట్టకుండా మా పుట్టింటి వైపు 3 తరాలను తరిగి వదిలిపెడతారు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా తల్లి? మా అమ్మాయి ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయిందో వీధంతా తెలిసిందే కదా. నా వల్లనేనా? మరి నా వలనా? ఎవరన్నారా మాట? నా ముందు నిలబడి అనమనండి. పొద్దుపోయింది,
పడుకొని నిద్రలు పోతుంటారు గాని రేపొద్దునే పిలుస్తాలే. అబ్బా సంబడం, 4 కొడుకులున్నారుగా, చేతిలో డబ్బులు గలగలమంటుంటాయి. కూర్చుని చోట కూర్చోకుండా ఏదో వంకతో బొంగరంలా తిరగడమే ఆమె పని. చాలేవే, ఒక్కరోజంటే ఒక్కరోజు ఆమెను కూర్చోబెట్టి వంట చేసి పెట్టావా? నేను స్టవ్ దగ్గర నిల్చోవడం ఆలస్యం. ఆమె ముఖం నిప్పుల్లో వేసిన ఉప్పులా చిటపటలాడుతూనే ఉంటుంది. మరి ఇక నేనేం చేసి చచ్చేది? ఆవిడ వంటింట్లో ఉన్నంతసేపు నీ కొంపేదో గుండం చేసినట్లు మాట్లాడుతున్నావు కదా. అదిగో అంత నూనె పోసావు, ఇదిగో ఈ గిన్నె ఇక్కడ పోర్లించావు. మీరు 4 రోజులు లేకపోతే వంటిల్ని ఎంత శుభ్రంగా ఉంటుందో అంటూ ఒకటే ఏడుపు. ఛ, నా బ్రతుకోక బ్రతుకే. నేను చస్తే పేడా పోతుంది. నేనన్నా నా ఉద్యోగం అన్నా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఆమెకు ఆ పెద్ద కోడలంటేనే ఇష్టం. ఏ మందు పెట్టిందో ఏమో. ఎవ్వరూ ఏ మందు పెట్టలేదు గాని మీకున్న శాపమే అది. ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ఏ అత్త కోడలికి పడి చచ్చింది గనక ఎడ్డమంటే తెడ్డమేగా. ఏం కాదు, మా అమ్మ మా వదిన్ను కన్న కూతురులా చూసుకుంటుంది. మా అమ్మ అయితే నువ్వు ఇంట్లో కాలు పెట్టకముందు మిగతా 3 కోడళ్లను కన్న కూతుళ్ళ కంటే కూడా ఎక్కువగానే చూసుకున్నది. అయితే నేనే పెట్టారంటారా తంపడం? ఎందుకులే ఆ కథంతా. నోరు జారితే కాలు జారిన దానికంటే కూడా కష్టం. సర్లే, ఇవన్నీ పక్కన పెట్టుగాని ఓ పని చేయకూడదటోయ్. మనం రోజు వరంగల్కు అప్ అండ్ డౌన్ చేస్తే? అయ్యగారి కోరిక అర్థమవుతూనే ఉన్నది గాని పెళ్ళాం పక్కన లేందే నిద్ర పట్టదు. మళ్ళా పదండి, 10 అవుతుంది. ఆ పిల్లింకా చదువుతుందేమో చూసి దాని ముఖాన్ని ఎంత టీ పోసొస్తాను. ఆ దుప్పట్లు కంపు కొడితే కొట్టినే గాని దులుపన్నా వేయండి. అవును, అది సరేగాని పిల్లతో కష్టం కదే నేనొక్కడనే ఉండటం ఇక్కడ. మీ అమ్మని పిలిపించుకోండి. ఆమె చస్తే రాదు మన కొంపకు. ఏ, నేనెలానూ ఉండనుగా, ఇక్కడ బాధపడుతుంది అనుకోటానికి. 4 దెప్పిపడవరు. కోడలుంటే నేను ఇంట్లో కాలు పెట్టను అంటూ వెళ్ళింది కాస్త ఆమె అటు వెళ్ళగానే ఈమె ఇట్లా దిగబడింది అని. అన్నీ మీరే అంటే ఎలా అండి? పోనీ నేనే వెళ్ళి చెంపలు వాయించుకొని కాలు పట్టుకుని బ్రతిమలాడి తీసుకొచ్చేదా? బలి పశువుకి ముందుగా పూజ చేసినట్లా? మీదసలు నోరేనా? మరి లేకపోతే ఏమిటి? మీరు నాకేం చేశారు? నా పిల్లల్నేం చేశారు? చేస్తే మీ కొడుక్కి ఏమైనా చేసుకున్నారేమో అంటూ సాగతీసి మరీ చావగొడితీవి కదా ఉన్న 4 రోజులు. ఇప్పుడు అవసరం వచ్చింది కదా అని కాళ్ళు పట్టుకుంటానంటావా? ఏం అవకాశవాదివే? నా కర్మ, నేను ఎవరికి ఎంత చేసినా ఎంత పెట్టినా ఇంతే. నాకు ముఖవచ్చు మాటలు రాకనే కదా 4 మాటలు పడుతున్నది. అనండి అనండి, పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కాదని. పదండి స్వామి, 10 దాటుతుంది. శేషకల్పం మీద సైనిద్రుగాని. రోజు ఏడ్చే భాగోతం కూడా అయిపోతే పడుకొని చావచ్చు. మళ్ళీ పొద్దున్నే లేవాల. 2 రోజులకు 4 చీరలు సర్దుకుపోతే మళ్ళా శనివారం సాయంత్రం దాకా మనసుకు హాయిగా ఉంటుంది. ఇంతకీ నీ నిర్ణయాన్ని మార్చుకోనంటావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీ నిర్ణయం మార్చుకోవా అంటూ అరిగిన గ్రామ్ఫోన్ రికార్డులా ఏమిటా వెధవనసా? ఏమిటి నువ్వు అడిగింది? నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవారు అని అడిగాను. అంటే నాకు బ్యాంకులో ఆఫీసర్గా ప్రమోషన్ వస్తే నువ్వు స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తుంటే ఏం చేసేవాడివి అనేనా? అక్షరాల అంతే. స్టేట్ గవర్నమెంట్లో ఏకంగా 5 ఏళ్లు జీతం నష్టం మీద సెలవు పెట్టొచ్చు కదా. నీ చేత పెట్టించేవాణ్ణి. అదే ఇప్పుడు మీరు చేస్తే సరిపోతుంది కదా, ఏ గొడవ ఉండదు. ఇదిగో, పళ్ళెక్కిలించావంటే రాళ్ళు కొడతాను. నేను 5 ఏళ్లు సెలవు పెట్టి నీకు వంట చేసి పెడుతూ ఆఫీస్కి క్యారియర్ పట్టుకు రావాలా రోజు? 5 ఏళ్ళు అక్కర్లేదండి. మళ్ళా నార్త్లో కంపల్సరీగా 3 ఏళ్లు చెయ్యాలట. అప్పుడు సగం, ఇప్పుడు సగం. తలుపై ముందు మరో మాట మాట్లాడావంటే డొక్క చీరేస్తాను. మొగుడంటే ఎగతాళిగా ఉన్నదా? ఎగతాళేమిటి? మనిద్దరం ఒకే చోట ఉండాలనే కోరిక గుడ్డెల్లో నుంచి ఎగతన్నుకొస్తుంటేను. అంత బలంగా కోరుకున్నదానివి ప్రమోషన్ వద్దు అనుకోవచ్చుగా. కావాలంటే విడాకులిస్తాను గాని ప్రమోషన్ మాత్రం వదులుకోను, మీరేం చేసినా సరే. పరమ మొండి. నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదు నిన్ను మార్చటం. నన్ను పుట్టించిన బ్రహ్మ ఎక్కడెక్కడున్నాడు? మా అమ్మ ఆయన గారి ఫోటోకి దండ వేసి రోజు అగరొత్తి వెలిగించడం మొదలుపెట్టి 6 ఏళ్లయింది. ఒసై ప్రసూనా, నేనివాళ వరంగల్ వెళ్ళిపోతున్నాను. తెలుసు కదా నీకు. తెల్లవార్లు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చామిద్దరం.
నీకా చదువుతో సరిపోతుంది రోజంతా. మీ నాన్న ఆఫీస్కు వెళ్లేలోగా ఎటూ వంట చేయలేరు. అందుకే నిన్ను హాస్టల్లో పడేసి ఆయన హోటల్లో భోజనం చేస్తారు. నువ్వు ప్రతి శనివారం సాయంత్రం పూట వద్దాం. మళ్ళా సోమవారం పొద్దునే వెళ్ళొచ్చు. ఏమంటావ్? నేను ఎంసెట్ రాయనమ్మా. మధ్యలో అదే రోగమే. అది రాయడం, పాస్ అవ్వటం, చదవటం, తర్వాత ఉద్యోగంలో చేరటం, ఆ పైన మీ ఇద్దరిలాగా నేను మా ఆయన కొట్టుకు చావటం నాకిష్టం లేదమ్మా ఇదంతా. నేను ఇక్కడే ఉండి నాన్నకు అన్నం వండి పెడతాను. ఎట్లాగో ఇంటర్మీడియట్లో చేరాను కాబట్టి దాన్ని పూర్తి చేస్తాను. తర్వాత ప్రైవేటుగానో పబ్లిక్గానో గ్రాడ్యుయేషన్ చేసి పెళ్లి చేసుకుని మొగుడికి వంట చేసి పెట్టుకుంటూ బ్రతుకుతాను. అంతగా డబ్బులు చాలకపోతే వీధికో కాలేజీ ఉన్నది. ఎక్కడో అక్కడ పాఠాలు చెప్పుకుంటూ ఆయన ఊరు వెళ్ళినప్పుడు కాలేజీ మారుతూ హాయిగా ఆయనతోటే కలిసి ఉంటాను. మీ నాన్న నూరిపోశాడా ఇదంతా? మధ్యలో ఆయన్నెందుకు లాగుతావు? ఇది నా సొంత నిర్ణయం. ఇదిగో వినండి మహాశయ, మీ ఇంటి మహాలక్ష్మి భాగవతం. అమ్మో అమ్మో, ఆ ఆనందమేమిటి, ఆ చెప్పట్లేమిటి? ఏమిటిది? మీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమా? రేపు ఏ ఉద్యోగమూ లేకపోతే ఎవరూ దీన్ని మెళ్ళో 3 ముళ్ళు వేయడు. అది దాని బుర్రకెక్కించండి. అమ్మా, ఎప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఇట్లానే ఉండిపోతాను గాని పెళ్లైన తర్వాత నా పిల్లలు హాస్టల్లో పడి ఉండే స్థితి మాత్రం రానేను అంటున్న కూతురి వంక నిశ్చేష్టురాలై చూస్తూ నిలబడిపోయింది ఆ తల్లి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.